పోలవరం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గోదావరి వరదలకు సర్వస్వం కోల్పోయిన ముంపు మండలాల బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కనీసం నిత్యావసర సరుకులు సైతం అందించలేదని బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకుల తీరుపై కన్నెర్ర చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని పోలవరం ముంపు మండలాల నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పోలవరంకి సంబంధించినటువంటి ముంపు గ్రామాల్లో నిర్వాసితులు కూడా ఉన్నారు. ఇక్కడ నిర్వాసితులకు సంబంధించి కూడా ఏ విధంగా ఉంది పరిస్థితి ఏంటంటే వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది మీకు? ఎటువంటి ప్రభుత్వం అసలు ఈ వరద వచ్చింది కదా, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఏంటి? మొన్నటి శుక్రవారం నుంచి అండి. రేపు వస్తాయి టాటర్లు అన్నారు. రేపు ఇవాళ 4-5 వచ్చినాయి టాటర్లు. వాటితో కొంతమంది వెళ్ళిపోయారు. శాఖం మంది ఊళ్ళోనే ఉండిపోయాం. ఈ శాఖం మందికి రేపు వస్తాయి టాటర్లు అన్నారు. రేపు తెల్లారేటప్పుడు చుట్టూ తిరిగింది. ఏది పోలీసులు వచ్చి మీరు బయలుదేరని అన్నారు. గిన్నె చెంబో ఏదో తట్టో బుట్టో నెత్తిని పెట్టుకొని పోవాలా వద్దా? అది లేదు. తినడానికి ఏముంది? ఏమి లేదుగా, అస్సలా ఏమీ లేదు. మంచి నీళ్ళ ఇక బురద నీళ్ళే మేము తాగే, బురద నీళ్ళే. ఏదైనా ఎవరైనా చెప్పారనుకోండి వాళ్ళ మీద సీరియస్ అయ్యి గొడవలు పెట్టుకోవటం ఇదే. 1 కేజీ ఉల్లిపాయలు ఇచ్చారు, ఒక 2 బంగాళదుంపలు ఇచ్చారు, సప్పుడు కాకుంటున్నారు. ఒక 2-3 టమాటాలు ఇచ్చారు. డబ్బులు ఏమి ఇవ్వలేదు, రైసు లేదు, మంచినూనె లేదు, ఏం లేదు. బియ్యం ఇయ్యాలా, నూనె ఇయ్యాలా, మా తాగటానికి నీళ్ళు లేవు, కనీసం పై ఖర్చుకు డబ్బులు లేవు, ఒక దుప్పటి లేదు, ఏమీ లేదు. ఇంకెలా ఉండేది అంటే ఇంకా గోదాన్ని చూసుకుంటూ ఉంటాం. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు అయ్యని నిన్న ఇచ్చారు. ఇంకా అయ్యే ఇచ్చినవని పేరా? అసలు మంచినీళ్ళకి కూడా బాధపడుతున్నాం తెలుసా. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. పోలవరంకి సంబంధించినటువంటి ఏదైతే వరద ముంపుకు సంబంధించి తమకు సంబంధించి కూడా కనీసం వస్తువుల విషయంలో చూస్తే కనుక ఏదైతే నిత్యావసర వస్తువులకు సంబంధించి అయితే కనీసం నిత్యావసర వస్తువుల విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారు. కనీసం క్షేత్రస్థాయిలో తమకు ఉన్నటువంటి ఏదైతే అవసరాలు ఉంటే వాటిని కూడా పూర్తిగా దృష్టిలో పెట్టుకుని పూర్తి ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని చెప్పి వారు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. సంతోష్తో రాజు, సాక్షి, వేలేరుపాడు మండలం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.